80% కాలు వెనుకిన పేషెంట్స్ నేను ఇచ్చిన అడ్వైస్ రెస్ట్ లేకపోతే ప్లాస్టర్ వద్దని చెప్పి మళ్ళీ యాంకిల్ ఇన్స్టెబిలిటీ నా దగ్గరికి వస్తారు. ఈ కాలు వెనుకిన పేషెంట్స్ లో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే రెస్ట్ తీసుకోండి, ఐస్ అప్లై చేయండి, లేకపోతే ప్లాస్టర్ వేసుకుని ఉండండి, ఇలాంటి చిన్న అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి రకరకాల కారణాల వల్ల ఈ రెస్ట్ ఇవ్వడం కానీ ప్లాస్టర్ వేసుకోవడం కానీ చేయలేకపోతారు. మోస్ట్ కామన్ గా చెప్పే కంప్లైంట్స్ ఏంటంటే నాకు ఆఫీస్ మిస్ అవుతుందని, లేకపోతే నేను డాన్స్ ప్రాక్టీస్ ఉందని, ఎగ్జామ్ ఉందని, కాలేజ్ ఉందని, ఫర్ వన్ ఆర్ ద అదర్ రీజన్ దే విల్ ట్రై టు అవాయిడ్ ఇట్. సో ఇలా రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల యాంకిల్ లిగమెంట్ తెగింది హీల్ అవ్వకపోవడం, అలాగే రిపీట్ గా మళ్ళీ టేర్ అవ్వటం, ఇలాగ ఫ్యూచర్ లో ఇన్స్టెబిలిటీ అన్నది యాంకిల్ లో డెవలప్ అవుతుంది. సో ఈ యాంకిల్ ఇన్స్టెబిలిటీ డెవలప్ అయిన వాళ్ళలో మనం అడుగు వేసేటప్పుడు ఆటోమేటిక్ గా కాల్ తిరిగిపోవటం, ట్విస్ట్ అయిపోవటం, లేకపోతే విపరీతంగా పెయిన్ రావటం, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో ఫస్ట్ టైం యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడే ప్రాపర్ గా రెస్ట్ అండ్ ప్లాస్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీరు ఈ యాంకిల్ ఇన్స్టెబిలిటీని అవాయిడ్ చేయగలుగుతారు.